అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్వేత కిడ్నాప్ కేసులో చాలా విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటికి వస్తున్నాయి. శ్వేతని అతి దారుణంగా కొట్టుకుంటూ తీసుకెళ్లి తల్లిదండ్రులు ఎక్కడైతే ప్రేమ పెళ్లి చేసుకున్నారో అతని నుంచి కూడా విడగొట్టడానికి ఆ కుటుంబ సభ్యులంతా కలిసి కూడా ఆ కుటుంబం పైన దాడి చేయడము, అదే కాకుండా కారం పొడితో కొట్టడం, చిత్రహింసలకి ఆ మహిళని గురి చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్వేత మరియు వాళ్ళ కొడుకు కూడా గత 4 నెలల క్రితమే వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే శ్వేత కుటుంబ సభ్యులు కూడా విడతీయడం జరిగింది. ఒకసారి వాళ్ళ మదర్తో మాట్లాడదాం. ఎప్పుడు మీ కొడుకుకి ఇంకా శ్వేతకి ఎప్పుడు పెళ్ళయింది, ఎందుకు విడగొట్టాల్సి వస్తుంది? 4 నెలలు అవుతుంది మేడం. వాళ్ళు పెళ్లి చేసుకొని ఆర్య సమాధిలో పెళ్లి చేసుకొని పిఎస్కి వచ్చిర్రు. పిఎస్కి వచ్చి వాళ్ళ ఫ్యామిలీని పిలిపించారు, మమ్మల్ని పిలిపించారు. వచ్చినాము. పిల్లకి రాసింది మేడం, నా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నా, ఎవరిని ఏం అనేది లేదు, మా ఇష్టం ఉన్న కాడ బతుకుతాం అనేసి వెళ్ళిపోయారు మేడం. 2 నెలలు అక్కడనే బయటర్రు. పిల్లకి కొంచెం హెల్త్ బాగాలేకుంటే ఇంటికి వచ్చిర్రు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక గొడవలు అవుతున్నాయి మేడం. మొన్న వాళ్ళ బాబాయ్ వాళ్ళ తమ్ముడు వచ్చి ఇంటి మీదకి వచ్చి కట్టెలతో కొట్టిరు మేడం. కట్టెలతో కొట్టిరు, మా కోడల్ని కొట్టిర్రు, నన్ను కొట్టిర్రు, మా ఆయనని కొట్టిర్రు. కొడితే మా కోడలు ఏం చేసింది, పిఎస్కి పోదాం పనేసి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ రాసింది. మా ఇంటి మీదకి వాళ్ళు రావద్దు, మా తెరువు రావద్దు, మా ఆయనతో మేము బతుకుతున్నాము, మాతోటి అవసరం లేదు వాళ్ళకు, మా డాడీ చచ్చిపోయింది, మా అమ్మ చచ్చిపోయింది, నాకు ఎవ్వరు లేరు అనేసి కేసు రాసి ఇచ్చేసి పోయినాం సార్ మేడం. ఇచ్చేసి పోతే పొద్దున వస్తాము, పొద్దున వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. వాళ్ళు వచ్చే లోపే ఇల్లు 8 గంటల 7:30-8 లోపు ఇంట్లోకి వచ్చేసారు. కళ్ళలో కారం కొట్టి అందరిని కొట్టి కోడలు గుంజుకొని పోయారు మేడం. నా ఏం చేయండి మేడం. ఖచ్చితంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది? ఆల్రెడీ 4 నెలల క్రితము వాళ్ళు పెద్దలను కాదనుకొని ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ మానన మేము ఉంటామని కూడా చెప్పారు. మీరు ఆ పెళ్లికి అటెండ్ అయ్యారా? మీకు కూడా తెలియదా? మాకు తెలియదు మేడం. పోలీస్ సార్ ఫోన్లు చేస్తే మేము వచ్చినాం మేడం. మాకు తెలియదు, వాళ్ళిద్దరు చేసుకుర్రు, మేము వచ్చినాం. తర్వాత ఇప్పుడు వద్దంటే ఏమన్నా అంటే చచ్చిపోతారేమో అనేసి సైలెంట్గా నేను కూడా సపడే కూకున్నా మేడం. వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళిపోయి బతామన్నారు. నేను తిట్టినా, చేసుకోకపోతే నేను చచ్చిపోతా, నన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని అన్నది. అంటేనే వాడు పోయి పెళ్లి చేసుకున్నారు. ఇష్టపడే చేసుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల ప్రాబ్లం ఏంది? ఇద్దరు కూడా ఒకటే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, ఒకటే గ్రామంలో కూడా ఉంటారు, కీసరదని. అలాంటిది ఎందుకు వాళ్ళ తండ్రి అంత దారుణంగా ప్రవర్తించాల్సి వచ్చింది? అలా ఇష్టానుసారంగా అమ్మాయిని చూడకుండా రోడ్డు మీద ఈడ్చుకెళ్ళడము ఎందుకు చేయాల్సి? డబ్బు మా దగ్గర అట్లా వ్యవసాయం చేసుకుంటారు, డబ్బు ఉన్నోళ్ళు, మేము కొంచెం తక్కువ ఉంది అట్లా అని. వాళ్ళు లేనోళ్ళు వాళ్ళ ఇంటికి నువ్వు నేను చంపానన్నా చంపుతా కానీ వాళ్ళ ఇంటికి నువ్వు పోవద్దు అని వాళ్ళ డాడీ. వాళ్ళ ఇంటికి తోలియను, నేను మాత్రం కాపురం చేయను, చంపేస్తాను నేను. అమ్మాయి ఏం చెప్తుంది? నాకు ఆయననే కావాలి, ఆయన లేకుంటే నేను చచ్చిపోతా అని ఆమె చెప్తుంది. మిమ్మల్ని ఎందుకు కొట్టాల్సి వచ్చిందమ్మా? బిడ్డని కొట్టడమే కాకుండా అలా చేస్తే ఏ తల్లిదండ్రులకి కూడా మెచ్చారు. ఫస్ట్ నుండి ఏమంటున్నా అంటే నేను ఎట్లయినా చంపేస్తా, నా బిడ్డను తీసుకుపోయినందుకు నేను చంపేస్తా, నా బిడ్డ తోటి పోయింది కాబట్టి నేను చంపేసే తీరుతా అని అప్పటి నుంచి అంటనే ఉన్నాడు. అదే మాట అంటున్నాడు ఆయన ఇంటి అట్లా. డాడీ చేసేసాడు. పోలీసులు ఏం చెప్తున్నారమ్మ అంటే నిన్న జరిగింది, ఆల్రెడీ మీరు కంప్లైంట్ ఇచ్చారు, గత 24 గంటలు అవుతుంది, ఏం చెప్తున్నారు? మేము ఎంక్వైరీ చేస్తున్నాం అంతే చెప్తున్నాం మేడం. మేము ఎంక్వైరీ చేస్తున్నాము, టైం పడుతుంది, ఆగండి, మా డ్యూటీ మేము చేస్తున్నాం అని అంటారు కానీ వాళ్ళు ఏం చేస్తలేరని అర్థమవుతుంది మేడం. నిన్ననేమో అన్నారంట కదా, నిన్న మాట్లాడింది రికార్డు ఉంది, అమ్మాయి గంట సేపట్లో వస్తా అన్నది. మళ్ళీ ఈరోజు ఏమంటారు అంటే అసలు వాళ్ళు ఎక్కడో తెలుస్తలేదు, ఎక్కడో చెప్తలేరు, మేము ట్రై చేస్తున్నాం అనే చెప్తున్నాం. నిన్న మాట్లాడినామే ఇయ్యాలడికి నిన్నటికే మాయమవుతుంది ఆమె. ఆల్రెడీ వాళ్ళ బంధువులు దొరికినారు, వాళ్ళని అడిగైనా తీసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. వాళ్ళ బంధువులు కొంతమంది దొరికినారు. పోలీసులు అసలు ఏమని సమాధానం చెప్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ఏం మైనర్స్ కాదు, మేజర్స్, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు, ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే ఆ మహిళని కొట్టడి తీసుకెళ్లడం చాలా తప్పు. అటువంటిది తల్లిదండ్రులు కూడా అలానే చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. వీళ్ళని ఎందుకు కొట్టాల్సి వస్తుంది? అలా అట్లా ఏం అడుగుతలేరు కదా మేడం. మరి అమ్మాయి కూడా కావాలి మరి మాకంటే మీ ఇంట్లోనే ఉంది కాబట్టి మిమ్మల్ని చంపేస్తానే అంటున్నాడు కదా. ఎట్లయినా అమ్మ ముందు ఎక్కడుండే వీళ్ళు? పెళ్ళైన వెంటనే ఎక్కడుండే? వాళ్ళు ఎక్కడో వేరే దిక్కు కిరాయికున్నారు. మీకు కూడా తెలియదు. మళ్ళీ ఎప్పుడు వచ్చారు మీ దగ్గరికి? వాళ్ళు ఎవరిదో ఫోన్ ఆడుకొని ఫోన్ చేసి హెల్త్ బాగాలేదు అక్క, నేను వస్తా, నాకు వీడు ఉండబుద్ది అయితే 2 రోజులు ఉంటా అంటే నేనే రమ్మన్నా మేడం. రమ్మంటే వచ్చిర్రు, పోదామని అనుకుర్రు, 2 రోజులు ఉండి పోదాం అనుకుర్రు. పోదాం అనుకున్న లోపు ఇట్లా అయిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళారు? అబ్స్కాండింగ్ ఉన్నారు అంటున్నారా, తెచ్చినా అంటున్నారా, ఏం చెప్తున్నారు పోలీసు? ఏం చెప్తలేరు మేడం. దొరుకుతలేరు, దొరికితే
తీసుకొస్తాం. ఏం చిన్నపిల్ల కాదు కదా, మా తల్లిదండ్రులే తీసుకెళ్ళినారు, కొట్టుకుంటూ రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినారు. పోయినాక అసలు కొన్ని రోజులకి మళ్ళీ ఇంటికాడ గ్రామ పంచాయతీ దగ్గర పెట్టినారనమాట. చిన్నగా పంచాయతీ పెట్టినారు, తీసుకొస్తారా లేదా అమ్మాయిని తీసుకొస్తారా లేదంటే మాకు తెలియదు, మేమెందుకు తీసుకొస్తాం అంటే మీకు తెలియదా అని ఆ రోజు కూడా తలపైన అందరిని ఇంటి లాదులను ఆ రోజు కూడా కొట్టినా కానీ పోలీస్ స్టేషన్లోకి వచ్చిర్రు, కంప్లైంట్ ఇచ్చిర్రు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినారు. వాళ్ళని ఒక్క మాట అనలేదు, వాళ్ళ ఇంటి మీద కూడా పోలేదు, అప్పుడు కూడా సైలెంట్గానే ఉన్నారు. మళ్ళీ ఈ 2 రోజుల నుంచి వీళ్ళని చూస్తున్నారంట, మనుషులను పెట్టించినాం అన్నారంట, చంపేస్తాం అన్నారంట. ఆల్రెడీ అందరితో చెప్తున్నాడంట, ఇద్దరు కొడుకులు కదా, ఒక్క కొడుకునైతే చంపేస్తే ఎట్లయినా, ఒక కొడుకుని చంపేస్తారు, కొడుకుని కొడుతుంటే ఎట్లయినా తల్లిదండ్రులు అడ్డం పోతారు, వాడిని కొడుతుంటే వీళ్ళు అడ్డం పోయినారు. దారుణంగా కొడుతున్నారంట. సీసీటీవీ ఫుటేజ్ మేము చూసాము. ఏ తండ్రి అయినా అమ్మాయిని అలా కొట్టారు, కన్న బిడ్డని అంత లాక్కుంటూ వెళ్ళడం, బట్టలు చినిగిపోతున్నాయి, ఘోరంగా. ఈ ఊర్లోనే చూసినాం అంత అధ్వానం. మరి అంత మన పగవాళ్ళని కూడా అలా కొట్టాలని ఎవరు అనుకోరు. అవును, అంత దారుణంగా అంటే చాలా. ఎదురే టేబుల్ నెత్తి మీద ఎత్తేసిర్రు, చేతికి గుచ్చిర్రు, కడుపులో గుచ్చిర్రు. మా తమ్ముడిని అయితే మరీ దారుణంగా కొట్టిర్రు, అసలు వాడికి ఒళ్ళంతా నొప్పులే, చచ్చిపోయేది ఒకటే తక్కువ ఉంది అంతే, వాళ్ళు మొత్తం కొట్టుడే. ఇప్పుడు ఈ పోలీసులు ఇంకా వెతుకుతున్నామనే చెప్తున్నారు. అంతే వెతుకుతున్నామనే చెప్తారు. దొరికిరు, ఇంకా వాళ్ళు దొరకలేదని చెప్తున్నారు. మరి అసలు ఆ అమ్మాయిని చంపిండా ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది, అమ్మాయి పరిస్థితి ఏముంది, అదేమన్నా చెప్తున్నారా? అట్లీస్ట్ మీరు ఫోన్ లో మాట్లాడడము ఇట్లాంటివి ఏం ఏం చెప్తున్నారు మేడం? చేతికి గాయమైంది ఎప్పుడు? టెస్టర్ తోటి పొడిచిర్రు మేడం. పొడవడము, తన్నడము అన్ని చేష్టలతో. ఎట్లా తమ్ముడికి కూడా మా పెద్ద అబ్బాయికి చెయ్యి ఇరిగింది. ఇది కొట్టడానికి వచ్చినట్లే, చంపడానికి వచ్చినట్ట. ఆల్రెడీ చెప్పిండు, మనుషులతో చంపే మేము అందరినీ చంపినే నా బిడ్డను తీసుకోవద్దు, నా బిడ్డను కూడా చంపుతానేనని అన్నాడు ఆయన. ఈ దసరా ఈ పండుగ కాలం మీకు దండలు వేస్తా, ఫోటోకు దండలు వేస్తా అని చెప్పిండు ఆల్రౌండ్. ఎప్పుడు జరిగింది మీకు ఇంకా స్వాతికి పెళ్ళి ఎప్పుడు జరిగింది? ఎందుకని అంత అంత దారుణంగా కొట్టాల్సి వచ్చింది? 4 months అవుతుంది పెళ్ళయి. అయితే ఫీవర్ వచ్చిందని ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి నిన్న మార్నింగ్ కళ్ళ కారం పొడి పోసి చాకులతోటి, కటింగ్ ప్లేట్లతోటి, టెస్టర్లతోటి కొట్టి మా భార్యను తోలుకుపోయినారు. పిఎస్ ఏమి చేస్తుందో నిన్న పొద్దుగాల నుంచి ఇంతవరకు ఏ సమాచారం లేదు. నిన్న మధ్యాహ్నం అడిగితే సాయంత్రం లోపల తోలుకొస్తాం, ఒక గంట సేపు అన్నారు. ఇప్పుడు అడిగితే స్విచ్ ఆఫ్ అయింది ఫోన్ అంటున్నారు. మరి వీళ్ళు లంచం తీసుకున్నారా, ఏం తీసుకున్నారు? న్యాయం కావాలి మేడం నాకు. అంటే న్యాయం. ఎందుకు మీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు? గత 4 నెలల క్రితమే చేసుకున్నారు మీరు ఇంకా స్వాతి. ఎక్కడ ఉన్నారు? మీ కుటుంబ సభ్యులకు ఏం తెలియదా దీని నుంచి? తెలియదు మేము సికింద్రాబాద్లో ఉన్నాము, అటు సైడే ఉన్నాము. ఫీవర్ వచ్చిందని ఇంటికి వచ్చినాం మేడం. ఇంటికి వస్తే ఇట్లా చేసినారు మేడం. నాకు న్యాయం కావాలి. ఏం ఎట్లా కొట్టారు, ఏం చేశారు, అసలు ఏమని చెప్పారు మీతోని? నా కూతురు నాకు కావాలన్నారా? తండ్రి ఏమన్నాడు? ఇంట్లోకి వచ్చినారు, కళ్ళ కారం పొడి కోసి చాకులతోటి స్కూల్ డ్రైవర్లతో కుచ్చి మా భార్యకు కాలు చేతులు కట్టేసి గుంజుకుపోయినారు మేడం. కడుపులో గుచ్చేస్తే నోట్లకి రక్తం వచ్చింది మేడం మా భార్యకు. సొంత తండ్రి కూతురు పట్ల అవును. ప్రవర్తించాడా? అవును మేడం. ఇప్పుడు చంపేయాలని గ్యారెంటీ ఏముంటుంది మేడం? ఇప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళని అడిగితే ఇంకా గంట అంటున్నారు, నిన్న అన్నారు, ఇప్పుడైతే తెలియదు అంటున్నారు. మరి లంచం తీసుకున్నారా, ఏం తీసుకున్నారో నాకు న్యాయం కావాలి. నేను ఏం దాకంటే అందాక పోతా. అంటే ఎందుకు ప్రేమ పేరు వాళ్ళకి నచ్చక? ఎందుకంటే మీరు కూడా ఒకటే కాస్ట్, ఒకటే రిలీజియన్ అయినా కూడా ఎందుకు మిమ్మల్ని వద్దు అంటున్నారు? ఆస్తి లేదని వాడిని చంపుతా, నేను జైలు పోతా, నేను 10 రోజులలో బయటకు వస్తా అంటుంది మేడం. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? నా భార్య నాకు కావాలి. పోలీసులతో కాదంటే నేను చేసుకుంటా, ఏదైనా చేసుకునే నాతోటి చేసుకుంటా, నేను ఏది పడితే చేస్తా. వాళ్ళు లంచం తీసుకున్నారా, ఏం తీసుకున్నామా? నిన్నేమో వస్తుంది తోలుకొస్తా అన్నారు. ఇట్లా ప్రవర్తిస్తున్నారంటే ప్రేమించడం తప్పు కాదు, అలాంటి ప్రేమ పెళ్లి చాలా మంది చేసుకుంటారు, నిలబెట్టుకుంటారు కూడా. ఎందుకు వీళ్ళు అంత దాష్టికంగా ప్రవర్తించాలి? సొంత బిడ్డని రోడ్డు మీద లాక్కెళ్తూ బట్టలు చినిగిపోతున్నా కూడా కొట్టుకుంటూ వెళ్ళడం ఏమైనా పెయిన్ వస్తుందా? ఎందుకు అట్లా ప్రవర్తించాలి? ఆస్తుందండి మేడం, ఆస్తుంది. నేను చంపుకుంటే నేను బెయిల్ మీద బయటకు వస్తాను, నా దగ్గర పైసలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పైసలు లేవు. నా బిడ్డ నేను తోలుకోతా, ఓడాడడం వచ్చినా వాడిని చంపేస్తా. అంటే డబ్బులు ఉంటేనే మనుషులా? డబ్బులు ఆడ అట్లనే చేసింది మేడం, వాళ్ళ డాడీ డబ్బులు ఉండాలని అట్లా చేసింది మేడం. అంత ప్లాన్ మీద ఉన్నారు మేడం. ఇప్పుడు నిన్న పోలీసు వాళ్ళు ఏమో పొద్దున వస్తారు అని చెప్పినారు మేడం. నిన్న నైట్ పొద్దున వస్తే ఫోన్ లేదు, ఏం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, మేము దోలాడుతున్నాం, ఎంక్వైరీ చేస్తూనే ఉన్నామా అన్నారు. నిన్న పొద్దుగాల 8 గంటలకు పోయిన వ్యక్తి ఇంతవరకు దొరకలేదు మేడం.
మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? 24 గంటలు అవుతుంది, చిన్నపిల్ల కూడా కాదు, ఎవరో లాలీపాప్ తీసుకొని వెళ్ళిపోవడానికి కూడా కాదు. అటువంటిది సొంత తండ్రే మీ కూతుర్ని అతి దారుణం కొట్టుకుంటూ తీసుకెళ్లారు. తల్లిదండ్రుల దగ్గరనే ఖచ్చితంగా అమ్మాయి ఉండాలి. అలాంటిది పోలీసులు ఏం స్పందిస్తలేరా దీని గురించి? ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారు మేడం. ఎంక్వైరీ చేస్తున్నారు తెలియదు. 3 దొరికినారు అన్నారు. మరి ఆ 3 ఏడున్నారు తెలియదు మాకు. ఇప్పుడు మీ డిమాండ్స్ మీ భార్య మీకు మా కావాలి. భార్య మాకు కావాలి. వచ్చేదాకా పోలీస్ స్టేషన్ ధర్నా అయినా ఏదైనా చేస్తాం అంతే మేడం. మొత్తం మీద కూడా కీసర పోలీస్ స్టేషన్ అంతా కూడా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. రైట్స్ వాళ్ళు కూడా ఒకటే ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు కూడా, అందరు కూడా అదే కోరుకుంటున్నారు. ఏంటి ప్రేమించడం తప్ప ఇంత దారుణానికి ఒక తండ్రే కూతురు పైన ఇట్లా అసభ్యంగా ప్రవర్తించడం అలా ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇది మన సమాజంలో ఉన్నటువంటి పురుషాధిక్య భావజాలం ఏదైతే ఉందో దాని యొక్క ఫలితం ఇది. ఈ యొక్క మనువాద ధోరణి, అంటే మేము చెప్పిన వాళ్ళనే చేసుకోవాలి, మేము ఏం చెప్తే అదే చేయాలి, మేము కూర్చోమంటే కూర్చోవాలి, లేమ్మంటే లేవాలి అనేటువంటి ఆ ధోరణికి ఫలితమే ఇది. తన ఇష్టమైన వాళ్ళను పెళ్లి చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. మేజర్ అయిన ఏ ఒక్కరైనా కానీ తమకు ఇష్టమైన వాళ్ళను పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. ఇది అటువంటప్పుడు దాన్ని కాలరాసే విధంగా, ఒక రాజ్యాంగ హక్కును కాలరాసే విధంగా, ఒక అప్రజాస్వామికంగా బలవంతంగా ఒక దొంగలను ఒక హంతకుల ముఠాలాగా వచ్చి దాడి చేసి తీసుకుపోవడం అనేది చాలా ఘోరమైన విషయం. కాబట్టి వెంటనే ఆ అమ్మాయిని ఎక్కడున్నా ట్రేస్అవుట్ చేయాలి, వెంటనే తీసుకురావాలి. నిందితుల పైన అటు అబ్బాయిపై హత్యాయత్నం జరిగింది, ఆ కిడ్నాప్ కేసు, ఆ హత్యాయత్నం 2 కూడా కేసులు నమోదు కావాలి. ఈ కేసు స్పీడప్, ఎందుకంటే దీంట్లో ఆ అమ్మాయిని ఇదే చంపేసే అవకాశం కూడా ఉంది, చంపేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే స్పీడప్గా దీనిపై యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. ఈ స్పీడ్గా దీన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కీసర పోలీస్ స్టేషన్ అంతా కూడా ఉధృత వాతావరణం ఏర్పడింది. సోషల్ యాక్టివిస్టులు కూడా ముందుకొచ్చి ప్రేమించడం తప్పు కాదు, కానీ ఇటువంటి మెంటాలిటీ మాత్రం ఖచ్చితంగా మారాలంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే అనేక మంది కూడా గ్రామం వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. ఖచ్చితంగా ఆ ప్రేమికులు ఇద్దరికి కూడా న్యాయం జరగాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో అతను కూడా నా భార్య నాకు కావాలంటున్నారు. పోలీసులు కూడా గత 24 గంటల నుంచి కూడా మేము ట్రేస్ అవుట్ చేస్తున్నాం అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రవీణ్ మాత్రము నేను ఇక్కడనే ధర్నా చేస్తాను, నా భార్య దొరికే వరకు నేను ఇక్కడ నుంచి పోనంటూ కూడా ప్రవీణ్ చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రేమ పెళ్లి చేసుకోవడం ఏమాత్రం తప్పు కాదు, కానీ ఇలా చంపేస్తామంటూ కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటి ఈ ఘటనని ఎలా చూడాలి? ఇప్పటికే 24 గంటలు అవుతుంది. ఇంట్లో నుంచి కూతుర్ని తీసుకెళ్లిన తండ్రి ఇప్పటి వరకు పోలీసులు ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు. ఉధృతంగా మారింది. ఏం చెప్తారు? ఇద్దరు మేజర్లైన పిల్లలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఏమి చెట్టు వ్యతిరేకమైన పని చేయలేదు. రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది హక్కు, నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు అనే హక్కు అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఇచ్చింది. ఆ హక్కును వాళ్ళు వినియోగించుకున్నారు. ఈరోజు ఆ తండ్రి వచ్చి ఆ పితృస్వామ్య దురహంకారంతో ఆ తండ్రి ప్రవర్తించిన తీరు చూస్తుంటే అమ్మాయికి ప్రాణహాని ఉంది. అమ్మాయిని వెంటనే ఇక్కడ ప్రవేశపెట్టాలి. ఇది ఒక్కటే కాదు, ఆడపిల్ల పట్ల ఈ సమాజంలో తల్లిదండ్రులకున్న ధోరణి చాలా స్పష్టంగా బయటపెట్టింది. అమ్మాయిని కడుపులో తన్నుతూ రక్తం వచ్చేలా కొడుతూ ఒక వస్తువును, ఒక కుక్క పిల్లను ఈడ్చుకుపోయి, ఈవెన్ కుక్క పిల్లను కూడా ఈడ్చుకుపోలేదు. ఆ రకంగా అంత దారుణంగా ఈడ్చుకుపోయిన సంఘటన చూస్తుంటే యావత్ రాష్ట్రం కూడా ఆశ్చర్యపోతుంది ఈరోజు. కనుక మేము డిమాండ్ చేసేది అమ్మాయిని వెంటనే ప్రవేశపెట్టాలి. నిన్న ఉదయం 8 గంటలకు మిస్ అయింది. ఇంత వీడియోలను ఇంత స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ప్రవేశపెట్టలేకపోతే మనకి ఎలాంటి పరిస్థితులను ఉన్నాం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఈరోజు ఈ అమ్మాయి రేపు ఇంకెవరైనా కావచ్చు. అంటే వ్యవస్థ ఇంత పూరుందా, టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన చోట, ఇంత ఒకే ఊరు వాళ్ళ ఉన్న చోట కూడా వీళ్ళు కనుక్కోలేని పరిస్థితి ఉంటే దారుణం కదా. అందుకనే మేము కోరుతున్న ఇమ్మీడియట్లీ అమ్మాయిని ఇక్కడ పోలీస్ స్టేషన్లో ప్రవేశపెట్టాలి. అదే ఏంటంటే రాజ్యాంగాల్లో ప్రాథమిక హక్కులను ఉంటాయి, అట్లాగే మానవ హక్కులని ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమైనా దొంగతనం చేశారా? ఓ పోలీస్ కేసా? అదేమన్నా ఇదా? ఎవరు వస్తే వాళ్ళ మనుషులు కొట్టేస్తారా? లాక్కుపోతారా? హక్కులు లేవా? మానవ హక్కులు అంటూ పనిచేయవా? జీవించే హక్కు ఉంది ప్రతి మనిషికి భారతదేశంలో. ఆ జీవించే హక్కుని కాలు రాశారు. ప్రేమించిన వ్యక్తిని, తన జీవిత భాగస్వామికి నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామికగా ఎన్నుకునే హక్కు ఉంది, దాన్ని కాలు రాశారు.
దీని అంతా ఏంటంటే ఆడపిల్లల్ని ఒక వస్తువు కింద చూస్తున్నారు, పరువు కింద చూస్తున్నారు. నీ ఇష్టమైన బట్టలు కొనుక్కుంటావా, కొనుక్కో, నువ్వు వచ్చినావు చదువుతావా, చదువుకో, జీవితావకాశం లేదు, నేను చెప్పినట్టే నాలా. మూర్ఖత్వం, అనాగరికమైన చర్యలో ఉంది. అనాగరికంగా ఉన్నాం. ఇంకా మానవుడు ఇంత మనుగడ సాధించారు, ఇంత నాగరిక ప్రపంచంలో ఉన్నాం, అయినా సరే వెనక్కి తీసుకెళ్తున్నారు సమాజాన్ని. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇష్టమైన అన్ని వస్తువులు కొనిస్తాం, అన్ని చేస్తాం. నాన్న నేను బలాన్ని ఆలోచించండి, కౌన్సిలింగ్ చేయండి. నచ్చలేదా చెప్పండి, లేదా వినమంటారా చేయండి పెళ్ళి, నష్టం ఏంటి? ఆ నష్టాన్ని కానీ జీవిత భాగస్వామి ఎన్నుకునే హక్కును కాలరాయడం అనేది చాలా తప్పు. ఒక మనిషిని జంతువులాగా లాక్కెళ్ళి హింసించడం అనేది ఇంకా తప్పు. జీవించే హక్కును కాలరాయడమే అవుతుంది. సో పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఆ అమ్మాయి ఎక్కడుందో ట్రేస్ చేయాలి, ఆవిడ భర్తకి అప్పచెప్పాలి అమ్మాయిని. మొత్తం ఇంత కూడా యాక్టివిస్టులు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ప్రేమ శాపమా లేకపోతే ఇంకేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా స్వేచ్ఛగా బ్రతికే హక్కు ప్రతి మందికి ఉంది. అదే కాకుండా ప్రేమ పెళ్లి చేసుకోవడం ఏమాత్రం తప్పు కాదు. అదే కాకుండా ఖచ్చితంగా నా భార్యని నాకు అప్పచెప్పాలంటూ కూడా కుటుంబ సభ్యులు అడుగుతున్న పరిస్థితి. మరోవైపు పార్ట్నర్ని ఎవరైనా సరే ఎంచుకునే హక్కు, తమని ఎవరైతే బాయ్ కానీ లేకపోతే గర్లే కానీ, స్త్రీ పురుషుని కానీ పురుషుడు స్త్రీ కానీ ఎంచుకునే జీవిత భాగ్యస్వామిని ఎంచుకునే హక్కు ఎవరికైనా ఉంటుందో అటువంటిది వాళ్ళ తండ్రికి ఉన్న దురాంకారంతో సొంత బిడ్డని కూడా చూడకుండా అతి దారుణంగా కుక్క పిల్లలను కూడా అలా ఈడ్చుకు వెళ్ళరు. అటువంటిది అమ్మాయిని కాలు చేతులు పట్టుకొని ఈడ్చుకెళ్తూ ఆమె కడుపులో తంతు మొత్తం అంతా కూడా కారం పొడి ఆ అమ్మాయి పైన చల్లుతో ఇంత దారుణం, దాక్షికం, ఇంకా ఎన్ని వర్డ్స్ అన్నా కూడా అహంకారం అంటారా లేకపోతే ఇంకా ఏమంటారు? ఆ తండ్రిని ఏమన్నా తప్పే. ఎందుకంటే ఖచ్చితంగా తండ్రిని ఏమంటామో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎంత తండ్రికి ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులకి పిల్లల పైన ప్రేమ ఉంటుంది. కానీ ఇటువంటి ప్రేమ ఏంటి? ఆడపిల్లల్ని కడుపుల తంతు కొడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దుర్భాషలు ఆడుతూ అమ్మాయి పైన మానవత్వ దృక్పథలేంది, మానవత అనే ఒక కర్టసీ, హ్యూమానిటీ గ్రౌండ్స్ లేకుండా ఇంత దారుణానికి ఒడికట్టాడు. ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులకు కూడా శిక్ష పడాలి. ఆ అమ్మాయిని మాకు అప్పచెప్పాలి. ఆ అమ్మాయి ప్రాణానికి హాని ఉందంటూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటికే సోషల్ యాక్టివిస్టులు కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటే తప్పేంటంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ ఆజార్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.